అల్ఫాస్ కిచెన్కు స్వాగతం. ఈరోజు నేనైతేనండి బొంగులో చికెన్ చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనో మీకు చూపించాలని నేను ఈరోజు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో చేసుకొని కామెంట్ చేయండి. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. దీంట్లో అర్ధ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూను. మేమైతే రోట్లో దంచుకుని వేసుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. తరువాత కరివేపాకులు తగినంత, పచ్చిమిరకాయలు ఒక 5 పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకున్నానండి. చూడండి, ఇది బాగా కలిదిప్పుకోవాలండి. మనం ఎంత బాగా కలిదిప్పుకున్నామో మసాలా అంతా ముక్కలు పడుతుందండి. చూడండి, కలిదిప్పుకోవాలి బాగా. ఈ బొంగులు అయితేనండి బొంగు బజార్ అని హుబ్లీలో ఒకటి ఉందండి. అక్కడ దొరుకుతాయి ఈ బొంగులు. నేనైతే ఒక 2 పీసులు కట్ చేయించుకొని వచ్చాను. వాళ్ళైతే 1.5 కేజీ పట్టే బొంగులు కోసి ఇచ్చారు మాకి. కానీ అయితే నేనైతే 1 కిలో చికెన్ చేస్తున్నాను. విత్ స్కిన్ తీసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది విత్ స్కిన్. కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత మరలా ఒకసారి మొత్తం కలదిప్పుకోవాలండి. చూడండి, అంతా కలదిప్పుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బాగా మ్యారినేట్ అవుతుందండి. పెట్టుకున్న తర్వాత 1 గంట సేపు ఉంచాలండి. బాగా మ్యారినేట్ అవుతుందండి. చూడండి, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. బొంగులను తెచ్చినటువంటి బొంగులను బాగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా డస్ట్ గిస్ట్ ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. 2 అరిటాకులు తీసుకున్నానండి. వాటిని కూడా బాగా వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ హుబ్లీలో అయితే వాతావరణం చాలా చల్లగా ఉంటుందండి. ఎక్కడ ఉండదు. హుబ్లీలో వాతావరణం బాగుంటుందండి. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ని తీసుకున్నాను. మళ్ళీ కూడా ఒకసారి దాన్ని కలదిప్పుకొని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అశుభ్రం చేసుకున్నటువంటి బొంగులో అది మొత్తం నింపుకోవాలండి. ఈ బొంగులో చికెన్ చాలా సులభంగా చేసుకోవచ్చండి. అంత పని కూడా ఎక్కువ ఉండదండి. అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత సులభంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ అండి. దీంట్లో ఆయిల్ అసలు వేయలేదండి. అందుకోసమే నేను విత్ స్కిన్ తీసుకున్నానండి. విత్ స్కిన్ అంటే ఆయిల్ ఉంటుంది స్కిన్లో, అదే సరిపోతుందండి. చూడండి, కట్ చేసి పెట్టుకున్నటువంటి అరిటాకులను పైన మూతలాగా పెట్టుకోవాలి. మా ఛానల్కు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి తప్పకుండా. మా యొక్క ఛానల్ను ఇంతవరకు చూస్తూ మా ఛానల్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేనైతే అరిటాకు తీసుకొని పైన కట్టుకున్నానండి. చూడండి, గట్టిగా కట్టాలి అది. ఎందుకంటే అది కాల్చేటప్పుడు మనకు బాగా ఉంటుంది. చూడండి, పైన మైదా పిండి తీసుకొని పైన అంతా బొంగు పైన మొత్తం ఇట్లా రొట్టె టైప్ చేసేసి పెట్టానండి. చూడండి, ముందే నేనైతే పొయ్యి వెలిగించుకొని కట్టెల పొయ్యి మీద ఈరోజు కాలుస్తున్నానండి. అవి నేనైతే ఒక పావు గంట ముందు కట్టెలు వెలిగించానండి. బాగా మంట వస్తుంది చూడండి. చాలా మంచిగా వస్తుంది మంట.
ఈ మంట మీద ఒక గంట సేపు కాలవాలండి. దాంట్లో ఉన్నటువంటి నీరు మొత్తం పోతుందండి. నీరు బాగా చికెన్ కూడా బాగా బాయిల్డ్ అవుతుందండి లోపల. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. చూడండి, బొంగు కూడా పైన కాలుతుంది చూడండి. మనం ఎంత బాగా కాల్చుకున్నామో తిప్పి కాలవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క ముక్క బాగా ఉడకాలండి లోపల. చూడండి, బాగా కాలినదండి. ఇది తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బొంగుకు సైడ్ కాలినటువంటి ఆ బూడిద అట్లాంటివి పడకుండా కత్తి తీసుకొని సైడ్ ఉన్న ఆ బొగ్గు వస్తుంది కదండి, ఆ బొగ్గును మొత్తం తీసేస్తున్నాను. శుభ్రంగా చుట్టూరు తీసేసుకోవాలండి. ఏం లేదండి, చాలా సులభమైన పద్ధతి అండి. చూడండి, చికెన్ బాగా ఉడికేదండి బొంగులో. దాంట్లో పెట్టినటువంటి అరిటాకులు తీస్తున్నాను. చూడండి, చాలా స్మెల్ వస్తుందండి, మంచిగా గుమగుమలాడుతుందండి. చికెన్ను తీసేసుకొని కడిగినటువంటి అరిటాకులు వేసుకుంటున్నానండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ చికెన్ను స్నాక్స్ లాగా తినొచ్చండి. ఇక్కడైతే వర్షం పడుతుందండి. ఈ వర్షంలో ఈ చికెన్ తింటుంటే నా సామి రంగా ఎట్లుంటుందండి, అంత అమోఘంగా ఉంటుందండి. చూడండి, వర్షం చాలా కురుస్తూ ఉందండి. చూడండి, ముక్కలు బాగా ఉడికాయండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.